ఒకేసారి ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ, అది ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక, దానిపైన చర్చించడమే కాకుండా తదనంతరము విద్యాశాఖకు సంబంధించినటువంటి కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులందరినీ పిలిచి మాట్లాడడం, యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అందరినీ పిలిచి మాట్లాడడం, ఇంకా స్టిల్ వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ కంటిన్యూ అవుతున్నట్టుగా నాకు సమాచారం గోయింగ్ ఆన్. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మిత్రుడు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సోదరా, మీకు 15 రోజుల టైం అడుగుతున్నారు. ఏమని? ఇంకొక 15 రోజులు అయితే ఇదంతా గడిచిపోతుంది. దాని వెనుకాల ఉన్న చిదంబర రహస్యం మీకు చెప్తాను నేను. అంటే మా చైర్మన్ గారు కూడా దయచేసి నా యొక్క 2-3 పాయింట్లు వినాలని చెప్పి నేను కోరుతున్నాను రియాజ్ గారిని. ఎందుకంటే వారు గ్రంథాలయ సంస్థకి రాష్ట్రం మొత్తానికి వారు చైర్మన్. అంతేకాకుండా విద్యావేత్త, ఒక ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా మాకందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో తర్వాత వారికి మాకు ఎలాంటి భావజాలంతో ఎలాంటి విద్య పట్ల మాకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో వారికి కూడా సిమిలర్ అభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణలో కలిపి 2 లక్షల మంది విద్యార్థులు. అందులో సుమారు 700-800 మందిని, ఒక 700 మంది సైన్సు, 700 మంది ఆర్ట్స్, 2 కళాశాలలో కలిపి ఉంచి మిగతా వాళ్ళందరినీ తరిమేశారు. నిజంగా కూడా వాళ్ళు ఎంసెట్ రాయాలి, ఐఐటి రాయాలి, జేఈ మెయిన్స్ రాయాలి, అడ్వాన్స్ రాయాలి, నీట్ రాయాలి. కానీ వాళ్ళు ఎవరిని ఉంచుకోలే. ఎవరైతే ఐఐటి అడ్వాన్స్ రాయగలుగుతారో, నీట్లో టాప్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు. ఒకటి నంబర్ 2, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మన సోదరుడు వెళ్ళినటువంటి బ్యాచ్ అంతా కూడా సెకండ్ ఇయర్ క్లాసెస్. అంటే సెకండ్ ఇయర్ క్లాసెస్. నారాయణగూడలో ఒక కార్పొరేట్ కాలేజ్ ఉంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అది కూడా ఒక నేషనల్ కార్పొరేట్ కాలేజ్. జాతీయ విపత్తులో భాగంగా ఆ కాలేజీ మూతపడిపోయింది. ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులంతా సెకండ్ ఇయర్లో చేరాలంటే శ్రీ చైతన్య యాజమాన్యాన్ని, నారాయణ యాజమాన్యాన్ని సంప్రదిస్తే సెకండ్ ఇయర్ సిలబస్ 50% అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ సిలబస్ రిపీట్ చేయము, కావాలంటే చేరంటే. ఓకే, ఇది ఒకటి. రెండవది, సోదరునికి మనవి చేసేటటువంటి విషయం ఏంటంటే ఈ 10 రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వస్తాయి. అంటే ఫస్ట్ ఇయర్ ఫలితాలు వస్తాయి, సెకండ్ ఇయర్ ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకు బాజాప్తా ఏమవుతుంది అంటే, ఇగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నారు, నీట్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినరు, ఇంప్రూవ్మెంట్ కోసం మేము క్లాసులు తీసుకుంటున్నాం అని చెప్తారు. కానీ ఇంప్రూవ్మెంట్కు ఎవడు కూడా చదువు చెప్పిన పాపాన వాడు చెప్పేది సెకండ్ ఇయర్ కూడా చెప్పాడు. సెకండ్ ఇయర్ సిలబస్ కూడా అయిపోయి ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాడు? ఐఐటి చెప్తున్నాడు. సో ఈ విధంగా విద్యార్థులను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమము. అదేవిధంగా ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ అనేటటువంటివి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కనుక ఒక 5 కాలేజీలకు తాళాలు ఏమనండి, రేపటి నుంచి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన విధానం ఈరోజు పాపం వాళ్ళు విద్యార్థులు, చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు యూనివర్సిటీలు వదిలిపెట్టి, పిహెచ్డీలు వదిలిపెట్టి, ఎంఫిల్లు వదిలిపెట్టి ఆ యొక్క విద్యార్థులందరూ కూడా పోయి ఆ విధంగా ఆ యొక్క కళాశాలల వెంబడి తిరిగి కేసులు పెట్టించుకొని చివరాఖరికి జూన్ 1కు మిగిలేది ఏంటి అంటే 20 కేసులో 25 కేసులో మిగులుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేటటువంటిది సీరియస్గా ప్రొఫెసర్ గిరిధారెడ్డి కమిటీ కావచ్చు, చక్రపాణి కమిటీ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఆత్మహత్యలకు సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా మండుతున్నటువంటి ఎండలు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే అటువంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ కళాశాలల్లో మనము నిజంగా సిగ్గనిపిస్తుందండి. మీరు కూకటిపల్లి నుంచి మొదలుకొని మీరు వనస్థలిపురం వరకు వెళ్ళండి, ఎక్కడన్నా మంగళవారం ఒక మంగళ షాపున తెరిచి ఉంటుందేమో చూడండి. దాని మీద ఏమి పోలీసులు లేరు, నిఘా లేదు. కానీ మూసేస్తున్నారు కదా. కనీసం వాళ్ళకున్న తెలివితేటలన్నా ఈ వెధవలకు లేకపోతే ఎట్లా? అరే ఎంతసేపటికి డబ్బులు ఏం చేస్తారు చెప్పండి. నేను ఈ విధంగా మాట్లాడడం తప్పే, కానీ
అవునండి. ఎంత ఎంత సంపాదించి ఏం చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు శ్రీ చైతన్య యజమాని యొక్క చావు జరిగినటువంటి పరిస్థితి, ఎక్కడ చనిపోయాడు, అలాగే నారాయణ చివరాఖరికి బాత్రూంలో రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా నీకు. అలాగే నారాయణ గారు కూడా వాళ్ళ నేనేమంటున్నా అంటే వ్యక్తిగతంగా వాళ్ళని దూషించడం ఇంకోటి కాదు, కానీ నేనేమంటున్నా విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనం చేసేటటువంటివి ఖచ్చితంగా మీకు శోభనివ్వవు, మీ కుటుంబానికి శోభనివ్వవు. దిక్కులేని చావు కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది శ్రీ చైతన్య యాజమాన్యం బిఎస్ రావు గారికి అని నేను అడుగుతున్నా. అప్పటి నుంచి అన్న మీరు మేల్కోవాలి కదా. ఒక కాలర్ ఉన్నారు రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడదాం మీతోటి. నరసింహాచారి గారు రాజమండ్రి నుంచి మాట్లాడండి.